హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. టీటీడీ లడ్డూ వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయనుందా? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించనున్నారా? ఈ మేరకు ఏ తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ జరిగిపోయిందా? ఈ నిర్ణయానికి 3 పార్టీలు సమ్మతించాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం జరగలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరిగింది తప్ప ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే నియామకం జరగలేదు. సో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. తొలుత జనసేన చెందిన మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రస్తావనకు వచ్చింది. కానీ ఆయన రాజ్యసభ ఆశలు పెట్టుకోవడంతో అదంతా ప్రచారం తేలిపోయింది. మరోవైపు అశోక్ గజపతిరాజు పేరు కూడా వినిపించింది. ఆయన సైతం గవర్నర్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మధ్యలో సినీ నటుడు మురళీమోహన్ ఇంకా టీవీ అధినేత బీఆర్ నాయుడు పేరు కూడా ప్రధానంగా వినిపించాయి. కానీ ఎవ్వరిని నియమించలేదు. టీటీడీ చైర్మన్ పోస్ట్ అంటే క్యాబినెట్ హోదాతో సమానం. ఎన్నో రకాల ప్రోటోకాల్ గౌరవ మర్యాదలు ఆ పోస్ట్కు ఉంటాయి. అందుకే ఆ పదవిని దక్కించుకునేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రభుత్వాల అధినేతలు సైతం తమ అస్మదీయుల ఆ పదవిలో కూర్చోబెట్టాలని చూస్తారు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఆ పదవి దక్కింది. కానీ చివరి ఏడాది రాజకీయ కారణాల దృష్ట్యా భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 100 రోజులు దాటుతున్న టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎంపిక మాత్రం జరగలేదు. రాష్ట్రంలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఉంది. టీటీడీ చైర్మన్ పోస్టును 3 పార్టీలు ఆశిస్తున్నాయి. కానీ ఆ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉంది. కానీ ఆశాహుల జాబితా మాత్రం అధికంగా ఉంది. దేవుడు సేవ చేసేందుకు నేతలు ముందుకు వస్తున్నారు. అందులో మీడియా, చిత్ర పరిశ్రమ చెందిన వారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే తీవ్ర జాప్యం జరుగుతుంది ఈ విషయంలో. కానీ కొన్ని రకాల నామినేటెడ్ పోస్టుల ప్రకటన వచ్చిన టీటీడీ ట్రస్ట్ బోర్డు విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు ఇంకా. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ పేరు ఖరారు చేసినట్టు సమాచారం. అయితే రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉండేవి అప్పట్లో ఇప్పట్లో కూడా. పూర్వాశ్రమంలో టీడీపీ లీగల్ సెల్ కూడా సేవలు అందించారు ఆయన. అందుకే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. జగన్ సీఎంగా కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ లేఖ రాసినట్టు ప్రచారం జరిగింది. అయితే ఎన్వి రమణతో చంద్రబాబుకున్న సన్నిహిత సంబంధాలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి టీటీడీ వివాదాలు జరుగుతున్న దృష్ట్యా ఒక న్యాయ నిపుణుడికి చైర్మన్గా అవకాశం ఇస్తే మంచి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో దీనిపై ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్వి రమణ వస్తే టీటీడీకి ఇలాంటి నేపథ్యంలో ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.